26 రాత్రి జరిగింది. గుంటూరు ఎళ్ళిపోయారు. గుంటూరు దిగిన తర్వాత 28 రాత్రి రెట్టిచింతలో ఎందుకు ఆ! కంప్లెయింట్ చేశారు? ఎందుకు 2 రోజులు గ్యాప్ ఎందుకొచ్చింది? అదే. అక్కడ ఏం జరిగిందంటే సార్, ఎవరైతే విక్టిమ్ ఉందో, ఆ విక్టిము భయపడి తను చెప్తే ఏం గొడవలవుతాయో, చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో అనే ఒక సందిగ్ధంలో ఆవిడ ఆవిడ మానసిక సంఘర్షణకు లోనయ్యి, ఆవిడ ఇంటికెళ్ళిన తర్వాత కూడా ముభావంగా ఉండటం, సరిగ్గా భోజనం చేయకపోవటం గమనించిన భర్త, ఏం జరిగింది? ట్రైన్‌లో ఏమన్నా జరిగిందా? ఏంటని ఒకటికి రెండు సార్లు ఆవిడని అడిగిన తర్వాత ఆవిడ ఒకేసారి ఓపెన్ అవ్వటం జరిగింది. అది కూడా 28వ తారీఖు ఈ మధ్యాహ్నం దాటిన తర్వాత భోజనం చేయకపోతే, "ఆ భోజనం ఎందుకు చేయట్లేదు? ఏం జరిగిందని?" గట్టిగా అడిగితే, అప్పుడు ఆవిడ ఈ విధంగా నాకు ట్రైన్‌లో ఇలా జరిగింది. మీరెళ్లి నన్ను అక్కడ కూర్చోమన్నారు. ఆ కూర్చున్న తర్వాత అతను తీసుకెళ్ళి నన్ను ఆ క్యాబిన్‌లో పెట్టి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొని రెంటచింతల పోలీస్ స్టేషన్ వాళ్ళకి జ్యూరిడిక్షన్ అక్కడ ఉంది కాబట్టి అక్కడికెళ్ళి రెంటచింతల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కంప్లెయింట్ చేయడం జరిగింది. వెంటనే రెంటచింతల ఎస్ఐ గారు కంప్లెయింట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ మరుసటి రోజు నాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇంటిమేట్ చేసి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్‌ని ఒక మెడికల్ టెస్ట్‌లకు పంపించి నిన్న మనకి ఆ కేసు ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. వెంటనే మనకొచ్చిన వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసి మనం 3 బృందాలుగా ఏర్పడి మనకి ఎప్పుడైతే మనకి రిజిస్టర్ పోస్ట్ వచ్చి మనకి ట్రాన్స్‌ఫర్ అయ్యిందో ఇమ్మీడియేట్‌గా 3 బృందాలు మనం సో, ఏర్ప ఆల్రెడీ ఇప్పటికే 3 బృందాలు మీరెళ్లి కలకత్తాకి వెళ్ళడం, తర్వాత ఈ లియోటెక్ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో అతనే. అయితే ఎవరైతే ఈ బగ్గీ ఉన్నాడో సౌరవ్ బగ్గీ, ఈ సౌరవ్ బగ్గీ గతంలో ఏమన్నా నేర చరిత్ర ఏమన్నా ఉన్నిందా సార్? అదేమన్నా మీకేమన్నా అది ఇప్పుడు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌లో మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం సార్. ఎంక్వైరీ చేసి ఇటువంటి బెడ్ రోలర్స్ ఎవరైతే ఈ విధంగా దీన్ని ఆపర్చునిటీగా చేసుకొని దీన్ని ఈ విధంగా చేశాడో, గతంలో ఇతను వేరే కంపెనీలో కూడా చేశాడు. ఒక 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడని మనకొచ్చిన ఇన్వెస్టిగేషన్‌లో మనకొచ్చిన ఇన్ఫర్మేషన్. సో, దీన్ని గతంలో ఏమన్నా చేశాడా అనేదాన్ని ఇంకా ఎంక్వైరీలో మేము దీన్ని బాగా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మా ఆఫీసర్స్ అందరూ కూడా మా డీఐజీ సార్, మా డీజీ సారు, మా డీఐజీ సారు, మా ఎస్పీ గారు దీని మీద చాలా సెన్సేషనల్‌గా కేసు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మమ్మల్ని దీన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి అతన్ని ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మాకు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ మీద యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుట్ మీద మేము ఇమ్మీడియేట్‌గా ఇతన్ని అంటే ఏం కేసు కట్టారు సార్? ఇప్పుడు ఏంటి ఫర్దర్‌గా బిఎన్ఎస్ కడుతున్నారు. తర్వాత 64 బిఎన్ఎస్ సార్. 64 క్లాస్ 1 బిఎన్ఎస్ కింద మేము కేసు రిజిస్టర్ జరిగింది.